నారద మహర్షి కథ. ఒకప్పుడు దేవలోకంలో నారద మహర్షి అనే మహాత్ముడు ఉండేవాడు. ఆయన బ్రహ్మదేవుని మానసపుత్రుడు. ఎప్పుడూ చేతిలో వీణ పట్టుకుని నారాయణ నారాయణ అని భగవంతుని నామస్మరణ చేస్తూ లోకమంతా తిరుగుతూ ఉండేవాడు. నారదుడు కేవలం దేవర్షి మాత్రమే కాదు, భక్తులకు మార్గదర్శి, అహంకారాన్ని తొలగించే గురువు, భగవంతుని లీలలను తెలియజేసే మహానుభావుడు. నారదుడి పరీక్ష. ఒకరోజు నారద మహర్షి తన మనసులో ఇలా అనుకున్నాడు: నేను ఎప్పుడూ నారాయణ నామం జపిస్తుంటాను. నాకంటే గొప్ప భక్తుడు ఈ లోకంలో ఎవరు ఉంటారు? ఆ ఆలోచనతో ఆయన శ్రీ మహావిష్ణువును దర్శించి అడిగాడు: ప్రభు, మీకు అత్యంత ప్రియమైన భక్తుడు ఎవరు? శ్రీమన్నారాయణుడు చిరునవ్వుతో ఇలా చెప్పాడు: నారదా, ఒక గ్రామంలో ఒక సాధారణ రైతు ఉన్నాడు. అతడే నాకు అత్యంత ప్రియమైన భక్తుడు. నారదుడు ఆశ్చర్యపోయాడు. నేను దేవర్షిని, వేదాలు తెలిసిన వాడిని. మరి ఒక రైతు ఎలా గొప్ప భక్తుడు అని అనుమానం వచ్చింది. రైతు భక్తి. శ్రీహరి నారదుడిని ఆ రైతు వద్దకు తీసుకువెళ్ళాడు. ఆ రైతు రోజంతా కష్టపడి పనిచేస్తాడు. పొలంలో పనిచేస్తూనే నోటిలో నారాయణ నామం, ఇంటిలో పనిచేస్తూ నారాయణ నామం, నిద్రపోయే ముందు కూడా నారాయణ అనే మాటతోనే నిద్ర. అతనికి వేదాలు తెలియకపోయినా అతని మనసంతా భగవంతుడే. పరీక్ష. శ్రీహరి నారదుడికి ఒక దీపం ఇచ్చి చెప్పాడు: ఈ దీపంలో నూనె చిందకుండా 3 లోకాలు తిరిగిరా. నారదుడు చాలా జాగ్రత్తగా దీపం పట్టుకుని తిరిగాడు. తిరిగి వచ్చాక శ్రీహరి అడిగాడు: ఈ ప్రయాణంలో నువ్వు ఎన్నిసార్లు నా నామం జపించావు? నారదుడు తల వంచి చెప్పాడు: ప్రభు, దీపం మీదే నా దృష్టి ఉండిపోయింది. మీ నామం గుర్తుకు రాలేదు. అప్పుడే శ్రీహరి అన్నాడు: నారదా, ఆ రైతు జీవితం అంతా ఇలా కష్టాల్లో ఉన్నా నా నామాన్ని ఒక్క క్షణం కూడా మర్చిపోడు. అదే నిజమైన భక్తి. భక్తి అంటే పెద్ద జ్ఞానం కాదు. భక్తి అంటే నిరంతర స్మరణ, మనసంతా భగవంతుడితో నింపుకోవడమే నిజమైన భక్తి. నారద మహర్షి అప్పుడే అహంకారాన్ని విడిచిపెట్టి మునుపటి కన్నా ఎక్కువగా నారాయణ నారాయణ అని జపిస్తూ లోకమంతా తిరగసాగాడు.